అంతకుముందు నువ్వు మనిషివా బాలకృష్ణవా అనేవాళ్ళు. అంత సరదాగా నడిచేటటువంటి అంశం. అరే నువ్వు మనిషివా బాలకృష్ణవా, ఇప్పుడు అరే నువ్వు మనిషివా పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ వింత విచిత్రాలు అలానే ఉంటాయి. అసలు మనిషిలాగా వ్యవహరించడం, ఇలాంటి విషపూరితమైనటువంటి మనిషి ఈ భూ ప్రపంచంలో ఉంటాడు. అంత విషం చిమ్మేటటువంటి చంద్రబాబు నాయుడుకి మించి విషం చిమ్ముతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నా అంటే పవన్ కళ్యాణ్. ఒళ్ళంతా విషమే. ఇతను ఇప్పుడు ఈనాడులో వచ్చినటువంటిది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు, అటవీ చట్టాల కింద కేసులు పెట్టాలి, సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. బూతు జ్యోతులు, అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు, పెద్దిరెడ్డి కుటుంబ ఆక్రమణలపై క్రిమినల్ కేసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అందుకనే మనిషివా పవన్ కళ్యాణ్ అనేది. ఆల్రెడీ అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి అవి అటవీ భూములు కాదు, వాళ్ళు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి భూములు, అది ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భూములు, ఒక్క అటవీ శాఖకు సంబంధించినటువంటి ఒక్క సెంటు కూడా ఆయన ఆక్రమించలేదు, దానికి ఆయనకి సంబంధం లేదు అని చెప్పి కోర్టు తీర్పులు ఇచ్చిన, అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చినా నువ్వు మనిషివి కాదు కదా, అందుకనే మళ్ళీ ఆదేశించావంట. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఇలాంటి బతుకులే కదా మీరు బతికే బతుకులు, ఈ బతుకులే కదా మీరు బతికేది. ఇలాంటి ఆక్రమించడం, కరకట్ట అక్రమ కొంప ఎవరిది, ఎలా కట్టారు? నువ్వు కూడా మంగళగిరి ఆఫీసులో భూములకు సంబంధించి, నువ్వు మంగళగిరి నీ పార్టీ ఆఫీసుకు సంబంధించి కూడా ఆల్రెడీ కోర్టులో కేసు ఉండగానే నువ్వు ఆ భూములను కొనుగోలు చేసావు. ఎట్టా కొనుగోలు చేసావు? మనిషి అయితే కొనుగోలు చేయవు కదా, మరి ఎలా కొనుగోలు చేసావు పవన్ కళ్యాణ్? ఎంత దారుణం అంటే ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం. ఈయనకి అడ్డదారిలో ఏదో ఒక విధంగా ఎమ్మెల్యే అయిపోయి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆ వార్డు మెంబర్గా కూడా పనికిరానటువంటి వ్యక్తి డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి అయిపోతే ఇలాంటివే ఉంటాయి. అందుకనే మనిషివా పవన్ కళ్యాణ్ అనేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 100 సార్లు ప్రతిసారి చెప్పారు, ఇదిగో విత్ డాక్యుమెంట్ చూపించి, కోర్టులు ఇచ్చిన తీర్పులు చూపించి, బాబు మనుషులు జాగ్రత్తగా వినండి, మనిషి పుట్టక పుట్టినాలకే చెప్తున్నా, వేరే పుట్టక పుట్టినాలకు మనం చెప్పలేం కాబట్టి ఆయన విత్ ప్రూఫ్ చూపించి ఇది అటవీ భూమి కాదయ్యా బాబు, కోర్టులు తీర్పిచ్చి చూడండి అని చెప్పినా మళ్ళీ అంట అధికారులను ఆదేశించి కేసులు పెట్టమని చెప్పాడంట. మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆదేశిస్తాడు, వాచ్ డాగ్ లాగా పవన్ కళ్యాణ్ ఏదైతే పాటిస్తాడు ఇదే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కేసులు పెట్టేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పంగానే ఈయన ఉస్కో అనగా నేను పరిగెత్తిపోయి కేసులు. మీ బతుకులు ఇంకా మారవు. ప్రతిరోజు ఇలానే బురద జల్లుతూ ఉంటారు. ఎంతగా రోజు విషం చిమ్ముతున్నారంటే రోజు పెరిగిపోతా ఉంది విషయం అనేది, చిమ్మే విషయం. చంద్రబాబు నాయుడు గారు వార్త కంపల్సరీగా ఉంటుంది కదా, ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలకి అనఫిషియల్ ఓనర్ కాబట్టి ఆయన వార్త ఖచ్చితంగా ఉంటుంది. 3 నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ. ఏఐ అంటే అర్థం కాలేదా? అదే అండి బాబు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పన్నుల వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు అట్టానే ఉంటాయి కదా. ఏమైందయ్యా సూపర్ 6 అంటే నేను ఏఐ టెక్నాలజీ తెస్తున్నా అంటాడు. ఏమైందయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఇస్తానన్నటువంటి ప్రామిసెస్ ఏమైందంటే 143 హామీలు కదా, ఏఐతో నేను నెరవేరుస్తా అంటాడు. అంతకుముందు ఐటీ నేనే కనిపెట్టా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, హైదరాబాద్ ప్రపంచ పట్ల నేనే కనిపెట్టా, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా నేనే కనిపెట్టా, ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ అంటాడు. ఆదాయం పెంపునకు 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు. అంతర్జాతీయంగా ఎర్రచందన విక్రయాలపై కమిటీ. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. 1,34,000 కోట్ల రాబడి లక్ష్యం. వాణిజ్య పన్నులు, ఎక్సైజు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, గనులు, అటవీ ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి 1,34,208 కోట్లు ఆర్జించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీతో పెరిగిన ఆదాయం ఎందుకు పెరగదు? ఊరు వాడ మద్యం ఏరులై పారిస్తా ఉంటే టార్గెట్ ఇచ్చారు కదా. ఎక్సైజ్ శాఖ టార్గెట్ ఇచ్చి ఇదిగో ఇంత ఆదాయం రావాలి, ఎలా పడితే అలా తాగించండి. 99 రూపాయలకి ఏదైతే పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చాం కదా, అది ఫుల్ తాగినా 400 అయింది కదా, ఫుల్ బాటిల్ తాగినా 400. 400కి ఇంకా 4 రూపాయలు మిగులుతాయి కదా. 99 రూపాయల క్వార్టర్ అంటే ఇది సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ
ఏది బెంగళూరు కేరళలో దొరకని బ్రాండ్లు ఆంధ్రాలో దొరుకుతాయి వాళ్ళ పేర్లతో. ఇలాంటి పిచ్చి బ్రాండ్లు తెచ్చి ఆదాయం పెంచాలి, ఎర్రచందనం అమ్మేసి ఆదాయం పెంచాలి. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు? మీరు మొన్నటిదాకా సంపద సృష్టిస్తా అన్నారు కదా, ఏంటి సంపద సృష్టి అంటే పన్నుల ఆదాయం పెంచడం సంపద సృష్టి అంట. ఇది వాణిజ్య పన్నులు పెంచడం సంపద సృష్టి, ఎక్సైజ్ సంబంధించినటువంటిది విచ్చలవిడిగా మద్యం తాగించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంపద సృష్టి, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లు ఏదైతే వాళ్ళ ఫీజులు పెంచేసి జనాల మీద ఎత్తిన భారం వేసేసి సంపద సృష్టించడం, ఇది చంద్రబాబు నాయుడు గారు. అయితే అటవీ భూములు ఇంకో భూములను తాకట్టు పెట్టేసి గనుల శాఖను ఆల్రెడీ తాకట్టు పెట్టారు, పెట్టి 9,000 కోట్లు తీసుకొని వస్తున్నారు. అదే సంపద సృష్టి. సంపద సృష్టి ఏంటంటే అమ్మేయటం, లేదంటే విచ్చలవిడిగా మద్యాన్ని ఏర్లై పారించి ఏదైతే సంపద సృష్టించడం. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదేనా ఏఐ టెక్నాలజీతో 3 నెలల్లో మీరు చేసేటటువంటి అద్భుతం? సిగ్గుండాలి ముఖ్యమంత్రి గారు. అంటే మీకు లేదనుకోండి, బట్ ఎప్పుడన్నా వస్తుందేమో అని చెప్పి మేమైతే చెప్పాలి కదా మీకు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు రోజుకి వ్యవహరిస్తున్నటువంటి వింత విచిత్రమైనటువంటి ధోరణి, మరోసారి ప్రజలపై పన్నుల భారం అయిపోతున్నా అని చెప్పి డైరెక్ట్ గానే టార్గెట్ గా చంద్రబాబు నాయుడు గారు అన్ని పెంచబోతా ఉన్నాడు, అన్ని రేట్లు పెరగబోతా ఉన్నాయి, ప్రజల నెత్తిన మరోసారి భారం పడబోతా ఉందనేది